సింగారం మాలచ్చి బంగారం సీతామలక్ష్మంటే శ్రీలక్ష్మవతారం సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామలక్ష్మంటే. రంగయ్య, ముందా రేడియో ఆఫ్ చేయి. ఏంటక్క మంచి పాట వస్తుంటే ఆపేమన్నావు? అది నీకు మంచి పాట? అవునక్క, బాగుంటుంది. నాకు సైలెంట్ గా ఉంటేనే బాగుంటుంది. అయితే రేడియో స్టేషన్స్ లో ప్రోగ్రామ్స్ చేయకండి, ఆఫ్ చేసి కామ్ గా కూర్చోండి. చాలే ఆపవే. రేడియో ఆన్ చేయండి. అలాగే. అభిమానం ఆరాధన అయ్యింది, అందుకే తన స్పందన ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ, తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణముండదు. చిక్కులలో పడడం తనకేం సరదా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అమ్మా, నాకు చాలా బాధగా ఉందమ్మా. నా మనసుకు నచ్చింది, ఆ విషయం నీకు చెప్పాను కదా. ఈవేళ నాకు కాకుండా పోతుందమ్మా, తట్టుకోలేకపోతున్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అమ్మా, ఏ ఓదార్పు నన్ను సమాధానించలేదమ్మా. నేనేం చేయాలమ్మా? ఏమిటి ఫోన్ చేశావు? పర్వాలేదు, బాగానే గుర్తుపట్టారే. నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? ఏదో ఒకటి వాగాలి కదా, వాగు. నీ మనవడికి నిశ్చితార్థం చేస్తున్నావా? వయసు వచ్చింది కదా, అందుకని చేస్తున్నాను. నిశ్చితార్థాలు చేయగానే పెళ్లిళ్ళు జరగవు మంగమ్మ. నేను జరిపి తీరుతాను. జరగనివ్వను. ఏయ్, నన్ను గెలవాలనుకునే వాళ్ళని ఓడించటమే నా పని. చూడు మంగమ్మ. మర్యాదగా మాట్లాడు. సరే మంగమ్మ గారు, నన్ను అవమానించిన దానికి ప్రతిఫలం అనుభవించాలి కదా. నీ మనవడికి, నీ కాబోయే మనవరాలికి, అదే నన్ను బయటపడేసి నా పరువు తీసిన దాన్ని కలిసి బతకనివ్వను. చూడు, నీకు నాకు మధ్య బిజినెస్ లో గొడవలు వచ్చాయి. నీకు చేతనైతే నాతో పాటు బిజినెస్ లో పోటీ పడి గెలు, అంతేగాని ఫ్యామిలీ విషయాల్లో తలదూర్చకు. శత్రువుని గెలవటానికి అది ఇది అని ఉండదు. అన్ని విధాలా దెబ్బతీసే ప్రయత్నంలోనే ఉంటా. ఈ క్షణం నుంచి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. ఏడ్చావు, నీకు చేతనైంది చేసుకో. రాస్కెల్, నన్నే బెదిరిస్తాడా? నిశ్చితార్థం అవని వీడి పని చెప్తాను.
నమస్కారం, రండి రండి. పెళ్లి కొడుకులా తయారవటం కాదు, కాస్త పనులని జాగ్రత్తగా చూడండి. ఈ పూటన్నా కాస్త పేకాట మానేసి వచ్చే గెస్టు సంగతి చూడు. ఇవాళ నీ కొడుకు నిశ్చితార్థం. ఇంతకాలానికి వాడు నా కొడుకునన్నావు, సంతోషం. ఒకప్పుడు జడ్జిని, తర్వాత రిటైర్డ్ జడ్జిని, ఇప్పుడు దీని చేతిలో కీలు బొమ్మని. నమస్కారం. నమస్కారం అమ్మా, మంగమ్మ గారంటే అదిగో ఆవిడే. అమ్మా నమస్కారం. ఎవరు నువ్వు? మీతో వియ్యమందుకోబోతున్న రామచంద్ర గారి తమ్ముణ్ణి, సీతకి బాబాయిని. ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటా ఉంటా. నీ చెమట కంపు పేడ కంపు చెప్తూనే ఉన్నాయిలే. సర్లే, అలా వెళ్ళి కూర్చో. తమతో విషయం మాట్లాడదామని. ఏమిటది? ఏం మాట్లాడాలి? బాబాయ్, ఏంటండి ఇతనొచ్చాడు? అదే అర్థం కావడం లేదు. పిలిచినట్టుండాలి, రాకుండా ఉండాలని అలా కబురు చేస్తే ఎలా వచ్చాడో? సరే, ఆ విషయం తర్వాత మాట్లాడదాం. వదిలేయి, జరగాల్సింది చూడు. మీరు వెళ్ళి కూర్చోండి. అదేంటో చెప్పవయ్యా. రాణి, నువ్వేంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? వెళ్ళు రెడీ అవ్వు. నువ్వు ముందు సంతకం చెయ్యి. చెయ్యను. ఏంటి సంతకం చేయవా? చెయ్యను. నేను నీ ఉడ్బీని. అయితే ఏంటి? వుడ్బీనేగా. మీ మాట కాదన్నానని కోపంగా ఉన్నారు కదూ? సారీ అండి. సాకేత్, కలిసి కాపురం చేయాల్సిన వాళ్లతో కోపతాపాలు ఉండకూడదురా. జరిగిన విషయాలు మర్చిపో, సంతోషంగా ఉండరా. సీత, నువ్వు వెళ్ళి తయారవ్వమ్మా. నేను తయారయ్యే వచ్చాను కదా అమ్మమ్మగారు. ఏమిటి, తయారయ్యావా? అవును. ఈసారి మీరే కదా నిశ్చితార్థానికి నిచ్చారు. ఏదో అలా చీర చుట్టుకొని వచ్చేస్తే రెడీ అయిపోయినట్టేనా? నువ్వు ఇలా వస్తావని తెలిసే నేను బ్యూటీషియన్ పిలిపించాను. లక్ష్మి, అత్తయ్య, సీతను తీసుకెళ్ళి చక్కగా రెడీ చేసి తీసుకురా. రామ్మా సీత. సాకేత్, వెళ్ళు రెడీ అవ్వు. అరే అదేంటో చెప్పవయ్యా. పిన్ని గారు,
ఏం సీత, నీ ఒంటికి మంచి గంధం రాస్తావా? అంత దగదగలాడిపోతున్నావు. లేదక్క, స్వచ్ఛమైన పసుపు చందనం కలిపిన సంతూర్ సోప్నే వాడతాను. సంతూర్ నా చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచుతుంది. యవ్వన చర్మానికి అవసరమైన ప్రకృతి సహజ గుణాలు సంతూర్లో ఉన్నాయి. అమ్మా అది అరే అదేంటో చెప్పవయ్యా. మీరుండండి మరిది గారు. పిన్ని గారు, ఉంగరం ఎలా ఉందండి? బాగుంది. సీత కొన్నారా? ఆహా కాదండి, నిశ్చితార్థంలో సాకేతికి పెట్టడానికి సీత తీసుకొచ్చింది. తెస్తే తెచ్చిందిలే, అదలా ఉంచు. అమ్మా, నిశ్చితార్థానికి సమయం అవుతోంది. అమ్మాయిని అబ్బాయిని రమ్మని చెప్పండి. సాకేత్, లక్ష్మి రెండమ్మా, త్వరగా రండి, టైం అవుతుంది. సీత సాకేత్ని తీసుకురా. ఇదొచ్చిందేంటి? శుభకార్యంలో చిచ్చు పెడుతుందా? ఏ వచ్చావా? రావేమో అనుకున్నాను. ఈ ఇంటి శుభకార్యానికి నేను రాకపోతే ఎలా? ఇప్పుడా రావడం? ఆలస్యానికి మన్నించండి. రావడానికి కాస్త వెనక ముందు కావచ్చు, కానీ చెయ్యాల్సిన పనులన్నీ చేసే వెళతాను. చీరాలలో జనమందరినీ నిశ్చితార్థానికి రావాలని మీరే చెప్పారుగా. వాళ్ళందరి తరఫున నేనొచ్చాను. వాళ్ళంతా కలిసి నన్ను పంపించారు. లక్ష్మి, సీతను త్వరగా తీసుకురా. నువ్వు కూడా వెళ్ళి కూర్చోమ్మా. ఇదేదో చేసేటట్టే ఉంది. ఏమండి, ఉత్తరం అందిందా? ఉత్తరమా?
ఆనంద్ ఏమిటి సందు చూసుకుని గుసగుసలాడుతున్నారు మీరిద్దరు? నా భర్త యోగక్షేమాలు కనుక్కుంటున్నాను. భర్త? అవును, ఉత్తరం కూడా రాశాను, సమాధానం రాయలేదు. అది వాడికి అందితే కదా జవాబు ఇవ్వడానికి. ఉత్తరాన్ని చించొచ్చు, కాని బంధాన్ని తెంచలేరు కదా అత్తయ్య గారు. బంధం ఎప్పుడో తెగిపోయింది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఎప్పుడో చెప్పాను కదా ఈ ఊరొస్తానని. వచ్చాను, ఇప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టాను. కడుపులో దురుద్దేశాన్ని పెట్టుకొని వస్తే నిన్నెలా పరాభవం చేసి పంపించాలో నాకు బాగా తెలుసు. చూడండి, ఒకప్పుడు నన్ను ఈ ఇంట్లో నుంచి తరిమేశారు. అప్పుడంటే చిన్నతనం, నోరు మూసుకుని మౌనంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు నేనిక్కడ నోరు తెరిచి నిజం చెప్తే మీ పరువే పోతుంది. గతంలో మెడబట్టి బయటకు గెంటాను, ఇప్పుడు కూడా తరిమేయటానికి క్షణం పట్టదు. శుభకార్యమని వెనకాడుతున్నాను. మీరు ఆవేశపడితే నా ఆలోచనలు బలపడతాయి. ఎప్పటికైనా ఆ తండ్రి కొడుకుల్ని కలిపి తీరుతాను. ఆశపడుతున్నావా? బాధ్యత అనుకుంటున్నాను. ఎలాగో లోపలికొచ్చాను, నాకు హక్కుంది, నేనిక్కడే ఉండిపోతాను అంటే ఏం చేస్తారు? నువ్వు ఇంటి దానివని చెప్పుకోవడానికి నీకేం ఆధారాలున్నాయి? ఆ మాట మీదే ఉండిపోతారా? ఈ క్షణమే నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను.